హాయ్ ఎవ్రీవన్. అందరూ డేటా సైన్స్ అంటే చాలా కష్టం, ఆహ్, చాలా ఆల్గరిథమ్స్ నేర్చుకోవాలి, చాలా స్టాటిస్టిక్స్ నేర్చుకోవాలనుకుంటారు. బట్ ఆఫ్‌కోర్స్ అయన్నీ నేర్చుకోవాలి. బట్ నేను ఎలా చెప్తున్నానంటే, ఇదంతా వద్దు. డేటా సైన్స్‌లో కూడా షార్ట్ కట్స్ ఏమైనా ఉంటాయా? ఒక మోడల్‌ని ఎలా బిల్డ్ చేయాలి? చాలా ఈజీగా. కాంప్లికేట్ చేసుకొని డే వన్నే అలా కాకుండా చాలా సింపుల్‌గా అసలు నీ ల్యాప్‌టాప్‌లో పైథాన్ కూడా ఇన్‌స్టాల్ చేయొద్దు. నీ ల్యాప్‌టాప్‌లో జూపిటర్ వీఎస్ కోడ్ ఇన్‌స్టాల్ చేయొద్దు. నీ ల్యాప్‌టాప్‌లో ఏమి ఇన్‌స్టాల్ చేయొద్దు. నీ ల్యాప్‌టాప్‌లో ఆల్రెడీ ఉన్న గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ని వాడి ఎలా చేయాలనేది. మీరు నా కర్సర్‌ని అబ్జర్వ్ చేస్తే ఇది colab.research.google.com అనే వెబ్‌సైట్‌లో ఉంది. నేను మీకు ఈ ఫైల్ లింక్ ఇస్తాను. సరేనా? ఈరోజు మనం ఒక సింపుల్ ఆల్గరిథం వాడి ఒక స్టూడెంట్ ఎన్ని గంటలు చదివితే ఎన్ని మార్క్స్ వస్తాయో ప్రిడిక్ట్ చేద్దాం. సరేనా? ఇంకొకటి, డేటా సైన్స్ అంటే జాతకం చెప్పటం. సరేనా? ఇప్పుడు పూర్వం మన దగ్గర ఎలా ఉండేదంటే చేతులు చూసి చేతి రాకలు చూసి వీడు ఏమవుతాడని ఫ్యూచర్లో చెప్పేవాళ్ళు. అర్థమైందా? ఎలా చెప్పారు అంటే అసలు అంతకుముందు మనుషులు పుట్టారు కదా, వాళ్ళ చేతి రేఖలు చదివారనమాట వీళ్ళు. అంటే ఓల్డ్ డేటాని చదివి వాళ్ళ దగ్గర నాలెడ్జ్ ఉంది, వాళ్ళ బ్రెయిన్లో నాలెడ్జ్ ఉంది. సరేనా? దాన్ని తీసుకొని ఇప్పుడు కొత్త మనం పెట్టామనుకోండి, మన జాతకం చెప్తారనమాట. సిమిలర్గా డేటాలో కూడా ఒక కంపెనీ దగ్గర చాలా డేటా ఉంటుంది. సేల్స్ డేటా అని, పర్చేజెస్ డేటా అని, మనం ఫేస్బుక్లో ఎన్నిసార్లు లైక్లు కొట్టామనేది యాక్టివిటీ డేటా అనేది, ఎంతమంది మన స్టేటస్ పెడితే లైక్లు చూశారనేది ఎంత డేటా ఉంటుంది కంపెనీలో పాస్ట్గా. సో ఇప్పుడు నాకు ఫేస్బుక్లో 1,00,000 మంది ఫాలోవర్లు అనుకోండి. నేను ఒక పోస్ట్ పెడితే యావరేజ్గా ఒక 50,000 మెంబర్స్ నన్ను లైక్ కొడుతున్నారు. సో సిమిలర్గా నెక్స్ట్ నేను పోస్ట్ పెడితే ఇంచుమించు సేమ్ అదే నెంబర్ వస్తుంది. కానీ దాంట్లో కొన్ని పద్ధతులు ఉంటాయి ఎస్టిమేషన్ చేయడానికి. వీడు వీకెండ్లో పెడితే ఇన్ని వచ్చాయి, వీక్ డేలో పెడితే ఇన్ని వస్తాయి అన్నట్టు. సరేనా? ఈ ఎగ్జాంపుల్లో ఇక ఇంతకు మించి ఎక్కువ ఇంట్రడక్షన్ వద్దు, డైరెక్ట్ కోడ్లోకి వెళ్ళిపోదాం. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారంటే కొన్ని షార్ట్కట్లు ఉంటాయి. ఫస్ట్ మనం ఏదైనా మోడల్ని బిల్డ్ చేయాలి అంటే, బిల్డ్ చేసి ఎందుకు బిల్డ్ చేస్తున్నాం అంటే ఫ్యూచర్లో ఏదైనా కొత్త డేటా వచ్చి అడిగితే ఇది ఎలా. ఇప్పుడు సరే, లెటస్ గో టు సేమ్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఈ సెల్ చూడండి. ఓకే, ఈ టేబుల్ చూడండి. 1 గంట చదివిన విద్యార్థికి 40 మార్క్స్ వచ్చాయి. 2 గంటలు చదివిన విద్యార్థికి 50 మార్క్స్ వచ్చాయి. 3 అవర్స్ చదివిన వాడికి 60 మార్క్స్ వచ్చాయి. అంటే 1 అవర్ చదివినోడికి ఇన్ని మార్కులు, 2 అవర్స్ చదివినోడికి ఇన్ని మార్కులు, 5 అవర్స్ నుండి వచ్చాయి. రేపొద్దున ఒకడు 2.6 అవర్స్ చదువుతాడు, ఆర్ 3.5 అవర్స్, ఆర్ 6 అవర్స్, వాడికి ఎన్ని మార్కులు వస్తాయో కనిపెట్టాలి. అంతేనా? ఇది మన గతం. ఇప్పుడు నా సెల్ అంతా ఉంది సరే, ఇదంతా గతం. ఈ గతాన్ని వాడి నువ్వు ఒక మోడల్ తయారు చేయాలి. ఆ మోడల్ ఎలా ఉండాలంటే ఫ్యూచర్లో ఎవరైనా క్వశ్చన్ అడిగితే కనుక ఈ గతంలో నువ్వు ఈ నాలెడ్జ్ని వాడి అది ఆన్సర్ చేయాలన్నమాట. ఇదే డేటా సైన్స్. నీ దగ్గర డేటా ఉండాలి, డేటాను ట్రైన్ చేయాలి, ఒక మోడల్ ఆ డేటాని వాడి ఒక మోడల్ని ట్రైన్ చేసుకోవాలి. ఎవరైనా ఫ్యూచర్లో ఏదైనా క్వశ్చన్ అడిగితే అదే మోడల్ని అడిగితే ఆ మోడల్ ఆన్సర్ చెప్పాలి. సింపుల్ లాజిక్. ఓకే, ఫైన్. ఓకే, ఫస్ట్ మనం చేయాలంటే మన దగ్గర కొన్ని లైబ్రరీస్ ఉండాలి. ఓకే, నంపై, పాండాస్, మ్యాట్ప్లాట్లిబ్ అనేవి కొన్ని లైబ్రరీస్. ఇవన్నీ గూగుల్ కొలాబ్లో ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉంటాయి, నువ్వేమీ చేయక్కర్లేదు. ఓకేనా? రెండోది, ఈ డేటాను లోడ్ చేయి. సో ఇక్కడ చిన్న సింపుల్ డేటా సెట్ తీసుకున్నాను నేను, నెంబర్ ఆఫ్ అవర్స్, నెంబర్ ఆఫ్ మార్క్స్. కానీ రియల్ టైంలో మనం దీన్ని డేటాబేస్లకు కానీ, ఎక్సెల్ షీట్లకు కానీ, జేసన్ ఫైల్కి కానీ మ్యాచ్ చేస్తాం. బట్ ఇది చాలు, నీకు ఇది అర్థమైతే చాలు. ఓకే, రెండోది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ 5 రోసే ఉన్నాయి కాబట్టి నీకు క్లియర్గా అర్థమవుతుంది. కానీ df.info అని ఒక కమాండ్ ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి తమ్ముడు, నీ డేటాలో మొత్తం 2 కాలమ్సే ఉన్నాయి. ఓకేనా? 2 కాలమ్స్ ఉన్నాయి. ఒక కాలం పేరు అవర్ స్టడీడు, ఇంకో కాలం పేరు మార్క్స్ ఎన్ని వచ్చాయని. వీటిలో అన్నిట్లో కూడా వాల్యూస్ ఉన్నాయి, దేంట్లో జీరోస్ లేవు. ఇది int64 డేటా టైప్, ఇది అవసరం లేదు ప్రస్తుతానికి. ఇవి రెండు చూసుకోండి. df.info అనే కమాండ్ వాడి మన డేటా మన దగ్గర బోల్డంత డేటా ఉంది. డైరెక్ట్ ఎవడు మోడల్ బిల్డ్ చేయడు, ఫస్ట్ డేటాని అర్థం చేసుకుంటాడు. దానికి df.info అనే కమాండ్ వాడతారు. ఓకే, ఇది ఇంకొంచెం అడ్వాన్స్డ్ కమాండ్ అనమాట. df.describe అనేది మన కాలం యొక్క మీన్ ఏంటి, మీడియన్ ఏంది, యావరేజ్ ఏంది, 25% ఆఫ్ డేటా ఎంత ఉంది, అంటే 25% ఆఫ్ డేటా ఏ పాయింట్ ఉంది, 50%, 75%, అన్నీ కొన్ని స్టాటిస్టిక్స్ ఉంటాయి అనమాట. ఇది కూడా ఇప్పుడే అవసరం లేదు, జస్ట్ నేర్చుకోండి అంతే. df.info, df.describe ఈ 2 కమాండ్స్ మనసులో ఉండిపోవాలి. ఓకే, పొరపాటున ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ కూడా మనం పెట్టుకున్నాం.
వాడు ఒక సెల్ ఎంటర్ చేయడం మర్చిపోయిండు ఇక్కడ. ఇక 3 బదులు 0 పెట్టిండు ఇక్కడ. అది ఎంటర్ చేయాల. అలాంటప్పుడు ఏం చేయాలి అనే దానికోసం మనం ఏదైనా నల్లుందా అని ఎతుకుతాం ఇక్కడ. ఇక్కడ లక్కీగా మనకి ఎక్కడా కూడా అన్ని కాలమ్స్లో వాల్యూస్ ఉన్నాయి, అన్ని రోస్లో వాల్యూస్ ఉన్నాయి, ఎక్కడ జీరోస్ ఏం లేవు. ఒకవేళ ఉంటే దానికి కూడా ఇంప్యుటేషన్ టెక్నిక్స్ అంటారు, తర్వాత చూద్దాం. ప్రస్తుతానికైతే చెక్ చేసుకోండి. ఓకే, సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఇక్కడికి వెళ్తే కనుక మనకు రెండు కాలమ్స్ ఉన్నాయి. ఒక విద్యార్థి ఎన్ని గంటలు చదివాడు, వాడికి ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది. దీన్ని ఎక్స్ అనే కాలంలో పెట్టుకుందాం, దీన్ని వై అనే కాలంలో పెట్టుకుందాం. ఓకే, పెట్టుకుని అన్నది చేశాడు. ఆర్ స్టడీడ్ మార్క్స్ అనేది ఎక్స్ అనే వై అని 2 వేరియబుల్లో పెట్టుకున్నాడు, అంతే, అంతకుమించి ఏం చేయలేదు వాడు. ఇప్పుడు దీన్ని ఒక గ్రాఫ్ వేద్దాం. అరే వీళ్ళు 1 గంట చదివిన వాడికి ఇక్కడ కింద అవర్ స్టడీడ్, ఇక్కడ మార్క్స్. 1 అవర్ చదివిన వాడికి 40 మార్క్స్ వచ్చాయి, 2 అవర్స్ చదివిన వాడికి 50 మార్క్స్ వచ్చాయి, 3 అవర్స్ చదివిన వాడికి 60 మార్క్స్ వచ్చాయి, 4 అవర్స్ చదివిన వాడికి 70 మార్క్స్ వచ్చాయి, 5 అవర్స్ చదివిన వాడికి 80 మార్క్స్ వచ్చాయి. ఎప్పుడైనా సరే ఒక డేటా సైంటిస్ట్గా నువ్వు డయాగ్రామ్లు వేసుకోవాలి, అప్పుడే నాకు డేటాలో రియల్ ప్యాటర్న్ నీకు అర్థమైంది. ఓకే, ఫస్ట్ నువ్వు డేటాను లోడ్ చేసుకున్నావు, దాని తర్వాత దాన్ని అర్థం చేసుకున్నావు. అర్థం ఎలా చేసుకున్నావు? df.info అంటే ఎన్ని కాలమ్స్ వచ్చాయి, df.describe అంటే దాంట్లో మీన్ ఎంత, మీడియన్ ఎంత, మోడ్ ఎంత, హైయెస్ట్ ఎంత, లోయెస్ట్ ఎంత, కొన్ని స్టాటిస్టిక్స్ ఇన్ఫర్మేషన్ వచ్చింది నీకు. తర్వాత డేటాను అర్థం చేసుకున్న ప్రక్రియలో నువ్వు పొరపాటున డేటాలో ఏమైనా డేటా ఎంట్రీ ఆపరేటర్ కానీ డేటాబేస్ ఫిల్ అవటం కానీ కొన్ని రోజులు డేటాస్ లేవు, అది చెక్ చేసుకున్నావు ఏమైనా నల్స్ ఉన్నాయా లేవా అని. ఇప్పుడు నువ్వన్నీ అయిపోయినాయి. ఇప్పటిదాకా నువ్వు నీ డేటాను తెచ్చుకున్నావు, దాన్ని అర్థం చేసుకున్నావు, దాన్ని విజువలైజ్ చేసావు. ఇప్పుడు దాని మీద రియల్గా డేటా సైన్స్ స్టార్ట్ అవుతుంది. లీనియర్ రిగ్రెషన్ అనే ఆల్గరిథం నువ్వు అప్లై చేయబోతున్నావు. అప్లై చేయాలి అంటే నీ దగ్గర మొత్తం 5 కాలమ్స్ ఉన్నాయి, అవునా? 5 రోస్ ఉన్నాయి బేసిక్గా, 5 రోస్ ఉన్నాయి. ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే 1 2 3 4 5 రోస్ నీ దగ్గర. నువ్వు మోడల్ మీద ఎప్పుడు కూడా నీ దగ్గర డేటా మొత్తం మీద ట్రైన్ చేయవు, ఎందుకంటే నీకు టెస్టింగ్కి ఉండదు కాబట్టి. దీంట్లో కొంత శాతం మీద మట్టికే ట్రైన్ చేస్తావు, మిగిలిన శాతం మీద టెస్ట్ చేస్తావు. అంటే ఫ్యూచర్లో వాళ్ళు అడగకముందే నువ్వు మోడల్ బిల్డ్ చేసేటప్పుడే, అరే ఇప్పుడు నా దగ్గర 100 రికార్డులు ఉన్నాయి, 100 రికార్డుల మీద ట్రైన్ చేసి కొన్ని ముందే క్వశ్చన్ పేపర్ లీక్ చేసి ఆన్సర్ అడిగితే మోడల్ ఏం చెప్పిద్ది? కరెక్టే చెప్పిద్ది, అవునా? అట్లా కాకుండా 70% డేటాని దానికి ఇచ్చి ట్రైన్ అవ్వమంటావు, మిగిలిన 30% దానికి నువ్వు చూపించకుండా 30% మళ్ళీ అడుగుతూ క్వశ్చన్ దాని మీద. అప్పుడు కనుక ఆన్సర్ చెప్పింది అనుకో, అది పర్ఫెక్ట్ వర్కౌట్ అవుతుందా లేదా అనేది. అందుకే ఏం చేస్తాం, డేటాను ముక్కలు చేసుకుంటావు. దానికి ఈ ఫంక్షన్ వాడతాం, ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ అనేది. డేటాని టెస్ట్ సైజ్ 0.2 అంటే నీ దగ్గర 100 రికార్డులు ఉంటే 20% దానికి చూపించే, మాకు ఓన్లీ 80% చూపించి దాని మీద ట్రైన్ చేయని. ఇక్కడ ఓన్లీ టెస్టింగ్, ఇక్కడ ఓన్లీ స్ప్లిట్టింగ్ అవుతుంది. రియల్ ట్రైనింగ్ ఇక్కడ అవుతుంది. ఇక్కడ నువ్వు అప్లై చేసే మోడల్ లీనియర్ రిగ్రెషన్. ఓకే, నువ్వు 2 కాలమ్స్ మీద అప్లై చేస్తున్నావు, ఎక్స్ అనే కాలం మీద, వై అనే కాలం మీద, ట్రైనింగ్ డేటా మీద. సో దీన్ని రన్ చేయి, అప్పుడు నీకు ఇలా వస్తుంది. ఇప్పుడు ఇది చాలా చిన్న డేటా సెట్ కాబట్టి ఎమ్మటే మోడల్ ట్రైన్ అయిపోయింది. ఓకే, వై ప్రెడ్ అంటే ఇలా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఓకే ఇక్కడ దాకా అర్థమైంది కదా. ఇప్పుడు నీకు కొన్ని వచ్చాయి. ఇప్పుడు వచ్చిన తర్వాత జస్ట్ ఇది ఎంత మోడల్ ఎంతవరకు పనిచేస్తుంది ఏంటి అనేది ఇక్కడ ఏం చెప్తుందంటే నీ మోడల్ చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది ఓవరాల్గా. ఓకే, ఇప్పుడు మనం ప్రిడిక్షన్ చేద్దాం. అరే నువ్వు మోడల్ చెప్పినంత చెప్పినావు, 5 గంటల వరకు చదివినావు, 6 గంటలు చదివినోడికి ఎన్ని మార్కులు వస్తాయని చూద్దాం ఇక్కడ. లేకపోతే 6.2 అవర్స్ 6.1 అవర్స్ అయినోడికి ఎన్ని మార్కులు వస్తాయి అంటే 90.99 మార్క్స్ వస్తాయి అంటుంది. ఓకే, ఏదైనా విద్యార్థి 6 అవర్స్ చదివితే వాడు 90.99 మార్క్స్ వస్తాయని. లెటర్సే వాడు 0.5 అవర్స్ చదువుతాం అనుకుందాం, అప్పుడు ఎన్ని వస్తాయి వాడికి? 35 మార్క్సే వస్తాయి. అంటే వాడు ఫెయిల్ అయిపోతాడు హాఫ్ అన్ అవర్ చదివితే కనుక. ఇప్పుడు దీన్ని విజువలైజ్ చేద్దాం. విజువలైజ్ చేస్తే నీకు ఇలా వస్తుంది అన్నమాట గ్రాఫ్, దీన్నే గ్రాఫ్ అంటారు. ఓకే, దీన్ని ఇంకా చూస్తే ఇప్పుడు దీన్ని అందరూ అబ్జర్వ్ చేశారంటే మనం చిన్నప్పుడు y = mx + c అనే ఒక ఈక్వేషన్ చదివాం. అదే m, ఇదే c అనమాట. ఓకే, m అంటే స్లోపు, 9.9 into x అంటే నెంబర్ ఆఫ్ అవర్స్ స్టడీడ్, ప్లస్ c అనమాట ఇది. ఓకే, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? సో అగైన్ ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు అగైన్ డేటా సైన్స్కి ఏం అక్కర్లా, చాలా చిన్న కాన్సెప్ట్, కానీ మార్కెట్లో బజ్ అవుతుంది అంతే, అంతకుమించి ఏం లేదు. నువ్వు పైథాన్ కోడ్ రాసేటప్పుడు ఫస్ట్ అన్నిటిని నువ్వు రాయు, కొన్నిటిని ఇంపోర్ట్ చేసుకుంటావు. అంటే వేరే వాళ్ళు ఎవరో మన కోసం రాసి పెడతారు ఓపెన్ సోర్స్గా, అంటే ఫ్రీగా పెడతారు, వాటిని నువ్వు వాడుకుంటావు. సో అట్లా నువ్వు కొన్ని ఇట్లా ఇంపోర్ట్ చేసుకున్నావు. తర్వాత నీ డేటాని తెచ్చుకున్నావు. నీ డేటాలో ఏమున్నాయి? ఆర్ స్టడీ అనే కాలం ఉంది, మార్క్స్ అనే కాలం ఉంది. దాని 2 పక్క పక్కన పెడితే ఇలా ఉండిద్ది.
1 అవర్ చదివిన స్టూడెంట్కి 40 మార్క్స్ వచ్చాయి, 2 అవర్స్ చదివిన స్టూడెంట్కి 50 మార్క్స్ వచ్చాయని వాళ్ళు చదివిన నెంబర్ ఆఫ్ అవర్స్ వాళ్ళు మార్క్స్ వచ్చాయి కనపడ్డాయి. ఇది చిన్న డేటా సెట్ కాబట్టి నీకు కనపడుతుంది, కానీ ఫ్యూచర్లో నీకని పెద్ద డేటా సెట్లు ఉంటాయి, అవునా? అందువల్ల నువ్వు df.info అనే కమాండ్ కొట్టి డేటాను అర్థం చేసుకుంటావు. నీ డేటాను లోడ్ చేసుకున్నాక నువ్వు డేటాను అర్థం చేసుకుంటావు. అందుకే డిస్ప్లే అండ్ అండర్స్టాండ్ డేటా అని. ఇన్ఫో అనే కమాండ్, డిస్క్రైబ్ అనే కమాండ్ వాడతావు. అర్థం చేసుకున్న తర్వాత డేటాని క్లీన్ చేసుకుంటావు. క్లీనింగ్ అంటే ఏంటి అంటే, ఎక్కడైనా ఒక డేటాలో ఒక రో లేదు, ఆబ్వియస్లీ స్టూడెంట్స్కి మార్క్స్ 0 నుంచి 100 ఉంటాయి, ఒకటికి 120 మార్క్స్ రావు కదా. ఆ 120 ఉంటే కనుక ఆ రోని డిలీట్ చేయడమో దాన్ని ఏదో చేస్తావు, క్లీన్ చేసుకుంటావు దాన్ని. లేకపోతే అసలు మార్క్ రాకుండా ఉండదు కదా, 0, 1, 2 వస్తుంది. అక్కడ వాడు ఏమి ఎంటర్ చేయకుండా బ్లాంక్ పెడితే అది తప్పు కదా. అలాంటి వాటిని క్లీన్ చేసుకుంటావు. దాని తర్వాత ఒక గ్రాఫ్ వేసుకొని చూసుకుంటావు ఎలా వస్తుంది, అసలు ఏంటి డేటా పాయింట్ ఏంటి అని చూసుకుంటావు. చూసుకున్న తర్వాత డేటాని ముక్కలు చేస్తావు. ముక్కలు చేసుకొని కొంత డేటా వాడి మోడల్ ట్రైన్ చేసి మిగిలిన డేటాని టెస్టింగ్ కోసం వాడతావు. ఇక్కడ మనం వాడిన మోడల్ లీనియర్ రిగ్రెషన్ మోడల్. ఓకే, దాని తర్వాత నువ్వు టెస్ట్ చేస్తావు. చేసుకున్న తర్వాత ఓవరాల్గా ఎక్యురసీ ఎంత ఉందో కనుక్కుంటావు. ఓకే, తర్వాత ప్రిడిక్ట్ చేస్తావు, 0.5 అవర్స్కి ఎన్ని వస్తుంది అని చెక్ చేసుకుంటావు. ఓకే, చేసుకున్న తర్వాత ఇలా విజువలైజ్ చేస్తావు. అది MX+ చేస్తుంటావు. ఇదే ఒక సింపుల్ లీనియర్ రిగ్రెషన్. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే వాడికి ఎన్ని మార్కులు వచ్చాయని మెజర్ చేస్తున్నాం. అంటే అదొక నెంబర్ని నువ్వు గెస్ చేస్తున్నావు. గెస్సింగ్ని ఇక్కడ ప్రిడిక్షన్ అంటారు మోడల్లోనే, దాన్నే ఫోర్కాస్టింగ్ అంటారు. సో ఈ పదాలు చూసి కన్ఫ్యూజ్ అవ్వమాకండి. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.